లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. నమస్కారం. తిరుపతి అంటే ప్రపంచంలో ఒక ఆధ్యాత్మిక కేంద్ర శిఖరంగా పెద్ద బ్రాండ్. అటువంటి బ్రాండ్ ఉన్నటువంటి తిరుపతి పట్టణంలో, నగరంలో భూమన కరుణాకర్ రెడ్డి ఆయన మీడియా ముందుకు వచ్చి భగవద్గీత మాట్లాడతాడు, సుమతి శతకం చెప్తాడు, వేమన శతకం చెప్తాడు, చాలా శుద్ధులు చెప్తాడు. అటువంటి వ్యక్తి కుమారుడు, వాళ్ళ అనుచరులు మొత్తం అందరూ రౌడీ షీటర్లు, రౌడీలు. వాళ్ళ అరాచకాలకి ఆ పట్టణం అల్లాడిపోతుంది, అట్టుడికిపోతుంది. అప్పుడు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు, ఇప్పుడు ఈ 14, అధికారం పోయిన ఈ 14. అంటే అధికారం పోయినా వాళ్ళ అహంకారం తగ్గలేదు, వాళ్ళ ఆగడాలు తగ్గలేదు. వాళ్ళ పదవి పోయినా వాళ్ళ మదం తగ్గలేదు. దానికి పరాకాష్టే ఈ దళిత యువకుడిపై దారుణమైనటువంటి దమనకాండ. ఎంత దారుణం అండి! చట్టాన్ని చేతిలోకి తీసుకుని పోలీసు లాఠీని పట్టుకుని, ఎర్రచందనపు దొంగలు పట్టుకుని, పెద్ద పెద్ద దొంగలు పట్టుకుని ఆ బక్క ప్రాణాన్ని, బడుగు ప్రాణాన్ని, ఆ బలహీనమైనటువంటి ఆ దళిత యువకుడిని చచ్చిపోతాను వదిలేయండి అన్న కూడా పాపం నెత్తురు గారిపోతుంది, కాళ్ళ మీద పడుతున్నాడు. అన్నా చచ్చిపోతానన్నా ఎంత దయనీయంగా ఉంది సార్. అసలు ఆ వీడియో చూస్తుంటే ఎంత హృదయం ద్రవిస్తుందంటే, అది చూస్తుందంటే వాళ్ళు మనుషులైనా వాళ్ళ పాశవికతకి పరాకాష్ఠగా ఆ సీన్, ఆ వీడియో మనకి సాక్ష్యం ఇస్తుంది. ఎలాగండి అసలు ఇది ఏంటి? ఈ దళితుల మీద ఈ పార్టీ దాడులు చేయడం అనేది వాళ్ళ డిఎన్ఏగా మారిపోయింది వైఎస్ఆర్ పార్టీ. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు రోజుకో చోట, రోజుకో దళితుల మీద దాడి జరిగేది. ఏదో ఇసుక ఆపు చేశాడని, ఇసుక లారీలను ప్రశ్నించాడని ఇక్కడ రాజమండ్రిలో సీతానగరంలో కుర్రోడు గుండు కొట్టారు, శిరోమండనం చేశారు పోలీస్ స్టేషన్ లో. ఎక్కడో పెడితే అది వేరే విషయం సార్. అలాగే అనపర్తిలో, తూర్పుగోదావరి జిల్లాలో మామిడికాయ దొంగిలించాడని ఒక దళిత యువకుడిని ఉరిదీసి చంపారు. మందు రేట్లు పెంచారని పొంగనూరులో పెద్దిరెడ్డి ఇలాకాలో ఏదో మందు రేట్ల మీద కొంచెం కుర్రాడు వల్గర్గా మాట్లాడాడని తెల్లారేటప్పటికి ఉరిదీసి చచ్చిపోయాడని చెప్పారు, చంపేసి. అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశాడు. అలాగే రావులపాలెంలో కొత్తపేట నియోజకవర్గంలో చెర్ల జగ్గిరెడ్డి, వేళ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు. అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతని బంధువులు ఒక హోటల్ పెడితే ఆ హోటల్లో పేపర్ ప్లేట్ల మీద అంబేద్కర్ బొమ్మలేసి ఆ ప్లేట్లలో టిఫిన్లు పెట్టి ఆ ఎంగిల్ ప్లేట్లు పట్టుకెళ్ళి, ఆ ఎంగిల్ పేపర్ ప్లేట్లు పట్టుకెళ్ళి ఆ డస్ట్బిన్లో వేస్తుంటే దళిత యువకులు తప్పది, ఆయన రాజ్యాంగ నిర్మాత, ఆయనకి అది అవమానం అని చెప్తే వాళ్ళందరి మీద దేశద్రోహం, రాజద్రోహం కేసులు పెట్టి జైల్లో మగ్గబెట్టాడు ఒక 30-40 మందిని జగ్గిరెడ్డి. ఏమిటి సార్ వీళ్ళకి దళితుల మీద ఇంత కక్ష సాధింపు ఎందుకు? ఈవేళ భూమన కరుణాకర్ రెడ్డి, అతని కొడుకు, వాళ్ళ అనుచరులు ఏదో బండి అద్దెకి తీసుకుని అద్దె డబ్బులు కట్టలేదంట. అతను చేసిన నేరం అది, అతను చేసిన ఘోరం అది. అవును, డబ్బు కట్టకపోతే అడిగే పద్ధతి ఉంది, లేకపోతే కంప్లైంట్ చేయొచ్చు, అనేక మార్గాలు ఉన్నాయి. వాళ్ళు కొట్టింది కూడా పోలీస్ స్టిక్ సార్. అది అంటే వీళ్ళు అనాథరైజ్డ్ పోలీసుల తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి నడుపుతున్నాడా? తిరుపతిలో గోవులు చచ్చిపోయాను, గొగ్గులు పెడుతున్నాడు, నిండు ప్రాణం దిగిపోయారు, ఇక్కడ సాటి మనిషిని చంపబోయారే. ఇది గోవుల కోసం మాట్లాడతాడండి ఈయన? అవినీతి గురించి మాట్లాడతాడా? రౌడీజం గురించి ఇతను మాట్లాడతాడా? ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అతను ఎక్కడో బంధువు కదా, రక్త సంబంధం ఉంది కదా. దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు? దీని గురించి జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు విప్పట్లేదు? అధికారంలో ఉన్న 5 ఏళ్ళు దళితుల మీద దాడుల గురించి, ఒక డాక్టర్ని చంపితే మాస్క్ అడిగాడని దానికి నోరు విప్పి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇన్ని సంఘటనలు, దాదాపు 3800 దాడులు మహిళల మీద, దళిత మహిళల మీద, దళిత యువకుల మీద ఆ రోజు జరిగినాయి అతను పరిపాలన కాలంలో, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలం. అప్పుడు కూడా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి దళితుల గురించి అతను మాట్లాడలేదు. అంటే దళితులు అంటే నీకు ఓటు బ్యాంకా? దళితుల ఓట్లు నీకు కావాలా? దళితులు నా మేనమామలు అని చెప్పావే నడి రోడ్డు మీద, నీ పాదయాత్రలో నెత్తి మీద చేతులు పెట్టావు, ముద్దు మీద ముద్దు పెట్టావు. మరి బహుశా ఓడించారని ఏమన్నా కోపం ఉందో? అదే అర్థం కావట్లేదండి. ఇప్పుడుగా జూపుడు ప్రభాకర్ ఎంత జుగుప్స్గా మాట్లాడుతున్నాడంటే సాక్షి ఛానల్లో. ఒక దళితుడి కంట నెత్తి నిండా పుళ్ళు పోసినాయంట, చీము కారుతుందంట, నెత్తురు ఓడుతుందంట. ఈయనంటే వెళ్ళి ఆ నెత్తి మీద ముద్దు పెట్టుకున్నాడంట, కౌగులించుకుని జగన్మోహన్ రెడ్డి అని ఈయన కన్నీరు పెట్టుకున్నాడు. జూపుడు ముద్దును హైలైట్ చేయడానికి అది చెప్పాడు.
ఎన్ని తండ్రలు పడుతున్నాడండి, జాతిని ఎంత ద్రోహం చేస్తున్నాడండి జూపుడు ప్రభాకర్ రావు. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆ పిచ్చి చేష్టల్ని వెనకేసుకొచ్చి ఎంత దోపిడీ చేశాడండి. తెలుగుదేశం పార్టీ పెట్టిన 29 పథకాలని రద్దు చేసిన గనుడితనే కదా. Right. ఇతను తండ్రి 6 సంవత్సరాలు, సో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు. దీంట్లోంచి డ్రా చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఆనంద్ సాగర్ గారు వస్తాం మీ దగ్గరికి, అంకమరావు గారు, ఇప్పుడు ఒకటి భూ కబ్జాలా లేకపోతే దొంగ ఓట్ల వ్యవహారం